మొహమాట పడ్డారా, లేకపోతే రాష్ట్ర నాయకత్వంతో సంప్రదింపుల్లో ఫెయిల్ అయ్యారా? రాష్ట్ర నాయకత్వం పర్లేదు ఇది తీసేసుకోమందా, లేదా ఆయన చెప్పింది నిజమే అని అనుకున్నారా? అది కనీసం. లేకపోతే అక్కడ అమిత్ షాతో టైం లేదు, ఆయనేమో బయట యాక్టివిటీలో ఉన్నాడు. వీళ్ళలో ఫైనల్ చేసేసారు, ఓకే చేసేసారు, ఇచ్చేసేసారు. దాని పర్యవసానం అదంతా చూశాక అమిత్ షా తిట్టింది తిట్టకుండా తిట్టారని. కానీ నాకు డౌట్ ఏంటంటే ప్రతి రాష్ట్రం మీద భారతీయ జనతా పార్టీకి ఒక అవగాహన ఉంటుంది, వాళ్ళు కూడా కొన్ని సర్వేలు చేయించుకొని రిపోర్ట్లు తెప్పించుకుంటారు అనేది. ఆంధ్రప్రదేశ్ మీద అది జరగలేదా, లేదంటే ఈయన చెప్పిందే కరెక్ట్ అని అనుకున్నారు? ఇక్కడ 2 సర్వేలు చేయించుకున్నారు, ఒకటి ప్రత్యక్ష ఎన్నికలు, 2 పరోక్ష ఎన్నికలు. ప్రత్యక్ష ఎన్నికల్లో అంటే మొత్తం భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే 5% వరకు ఓట్లు వస్తాయి. పార్లమెంటు స్థానాల్లో అయితే 7 నుంచి 10% ఓట్లు వస్తాయి. 1 సీటు ఓటు రాదన్నది వాళ్ళ సర్వే అంచనా. అది నాయకత్వం ఉంది. రెండవది వచ్చేటప్పటికి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళ 8 సీట్లు పార్లమెంటు, 25 సీట్లు అసెంబ్లీ, వాటిట్లలో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అందులో అసెంబ్లీ సీట్లలో ఒక 5 పక్కన పెట్టిన ఒక 20 అడగండి అని చెప్పింది జాతీయ నాయకత్వం. ఆ లిస్ట్ ఇచ్చి పంపించారు. అయితే అసలు వీళ్ళు గెలుస్తారనుకుని ఇచ్చినటువంటి అన్ని పక్కన పెట్టించి వేరే ఏయో అంటగట్టారు చంద్రబాబు. దానివల్ల అంటే అక్కడ వాళ్ళు నేను అనుకోవడం ఏంటంటే ఆలోచించింది ఇంకా అసలు ఏమీ లేదు అంటే ఏం అంటగడుతున్నా రాష్ట్ర నాయకత్వం చూస్తూ